సంఖ్యాశాస్త్రంలో ఆత్మసంఖ్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. పుట్టిన తేదీ, నెల, సంవత్సరం వీటిలో ఉన్నటువంటి అంకెలు మొత్తం కలిపినప్పుడు వచ్చే అంకెను ఆత్మసంఖ్య అనే పేరుతో పిలుస్తారు. ఆత్మసంఖ్య 6 వచ్చిన స్త్రీ పురుషుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయో, వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారో, అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే ఆత్మసంఖ్య 6 వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, ఏ దైవాన్ని పూజించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. స్త్రీ పురుషులు ఎవరికైనా పుట్టిన తేదీ, నెల, సంవత్సరం మొత్తం కలిపినప్పుడు 6 అంకె వచ్చినట్లయితే వాళ్ళని ఆత్మసంఖ్య 6 కలిగిన వ్యక్తులు అనే పేరుతో పిలుస్తారు. వీళ్ళ మీద నవగ్రహాలలో శుక్రుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. ఆత్మసంఖ్య 6 వచ్చిన వాళ్ళు మనసులో మాట దాచిపెట్టుకోలేరు, రహస్యాలను దాచుకోలేరు, ఎవరో ఒకరికి చెప్పే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చుట్టుపక్కల ఉన్నటువంటి వస్తువులన్నీ అందంగా ఉండాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలనే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే పొగిడితే ఎటువంటి సహాయమైనా చేసే ప్రత్యేకమైన లక్షణాన్ని ఆత్మసంఖ్య 6 కలిగిన వాళ్ళు కలిగి ఉంటారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే వీళ్ళకి సంగీత నాట్య రంగాలు బాగా కలిసి వస్తాయి. లలిత కళల్లో ప్రవేశిస్తే విశేషంగా రాణించే యోగం ఉంటుంది. అలాగే సాంకేతిక విద్యను నేర్చుకున్నా కూడా వీళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఆత్మసంఖ్య 6 వాళ్ళు MBA లాంటి కోర్సులు చేసినట్లయితే విశేషంగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. వ్యాపారాల పరంగా వస్త్ర వ్యాపారం బాగా కలిసి వస్తుంది. సౌందర్యానికి సంబంధించినటువంటి ఏ వ్యాపారాలైనా ఆత్మసంఖ్య 6 వాళ్ళకి చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. ఇంటీరియర్ డెకరేషను, అలాగే ఆడవాళ్ళకు సంబంధించినటువంటి వస్తువుల వ్యాపారాలు ఇలాంటివి చేసినా కూడా వీళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వచ్చి ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఆత్మసంఖ్య 6 కలిగిన వాళ్ళు ఆత్మసంఖ్య 3 వాళ్ళను కానీ, ఆత్మసంఖ్య 8 వాళ్ళను కానీ, ఆత్మసంఖ్య 9 వాళ్ళను కానీ వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళ దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది. అన్నిటికంటే కూడా ఆత్మసంఖ్య 3 వాళ్ళను వివాహం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి దాంపత్య జీవితం ఉంటుంది. అంటే పుట్టిన తేదీ, నెల, సంవత్సరం వీటన్నిటిలో ఉన్నటువంటి అంకెలు మొత్తం కలిపినప్పుడు 3 వచ్చే వాళ్ళని ఆత్మసంఖ్య 6 వాళ్ళు వివాహం చేసుకుంటే వాళ్ళ దాంపత్య జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. 6 ఆత్మసంఖ్య కలిగిన వాళ్ళు 24వ సంవత్సరంలో జీవితంలో స్థిరపడే అవకాశం ఉంటుంది. 6 ఆత్మసంఖ్య కలిగిన వాళ్ళకి 33వ సంవత్సరం అత్యున్నత స్థాయిలో జీవితంలో స్థిరపడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళు ఎదుటి వాళ్ళు పొగిడినప్పుడు వాళ్ళ హృదయాన్ని ఇచ్చేటటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. కాబట్టి పొగడ్తలకు లొంగిపోకుండా ఉండే లక్షణాన్ని అలవాటు చేసుకోవటం చాలా అవసరము. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 6, 15, 24. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే త్వరగా జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది. వారాల పరంగా మంగళవారము, గురువారము, శుక్రవారము బాగా కలిసి వస్తాయి. రంగుల పరంగా గులాబీ రంగు ఎక్కువగా కలిసి వస్తుంది. వీలైనంత వరకు గులాబీ రంగు వస్త్రాలు ధరించటము లేదా గులాబీ రంగులో ఉన్నటువంటి వస్తువులు దగ్గర ఉంచుకోవటం ద్వారా 6 ఆత్మసంఖ్య కలిగిన వాళ్ళు జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. సంఖ్యాశాస్త్రం ఏం చెప్తుందంటే, స్త్రీ పురుషులు ఎవరికైనా సరే ఆత్మసంఖ్య 6 వస్తే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా తరగని సంపదను కలిగి ఉంటారు. జీవితంలో ధనానికి లోటు ఉండదని సంఖ్యాశాస్త్రపరంగా చెప్పడం జరిగింది. కాబట్టి 6 ఆత్మసంఖ్య కలిగిన వాళ్ళు ధనపరంగా ఎంతో అదృష్టవంతులుగా ఉంటారు. జీవితంలో అన్ని విలాసాలు ఉంటాయి. భోగభాగ్యాలను పొందేటటువంటి యోగం కూడా ఉంటుంది. 6 ఆత్మసంఖ్య మీద నవగ్రహాల్లో శుక్రుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరీదేవి, లలితా పరమేశ్వరీదేవి. కాబట్టి వీళ్ళు ఎక్కువగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం వల్ల జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. లేదా రాజరాజేశ్వరి అష్టకాన్ని పఠించినా కూడా ఉత్తమ ప్రయోజనాలు చేకూడతాయి. ప్రతిరోజు కూడా ఓం శ్రీ రాజమాతంగ్యై నమః ఈ మంత్రాన్ని 21 సార్లు పఠిస్తూ ఉన్నట్లయితే జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే వీళ్ళకి శుక్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనప్పుడల్లా శుక్రవారం పూట నానబెట్టిన అలసందలు శుక్రుడికి ప్రియమైనవి కాబట్టి వాటిని గోమాతకు ఆహారంగా తినిపించటం, అలాగే కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి దేవాలయ
ప్రాంగణంలో శుక్రవారం దానం ఇవ్వటం ద్వారా తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. వీళ్ళు శుక్రవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఆత్మసంఖ్య 6 వచ్చిన వాళ్ళు శుక్రవారం ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించినట్లయితే జీవితంలో త్వరగా అదృష్టాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి సంఖ్యాశాస్త్రంలోనే చాలా అదృష్టాన్ని కలిగింపజేసేది ఆత్మసంఖ్య 6. ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకోవటం, అమ్మవారు లలితాదేవిని ఎక్కువగా పూజించడం ద్వారా ఇంకా జీవితంలో అత్యున్నత స్థాయికి చేరటానికి ఆస్కారం ఎంతగానో ఉంది.